ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని సఫరింగ్ సర్వెంట్ ఆఫ్ జెహోవాగా మనము అక్కడ చూస్తాం. నీతిగల నా సేవకుడు అని అక్కడ మెన్షన్ చేయటం మనం చూస్తాం. సో హీ కేమ్ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్ బై ఒబేయింగ్ ఆర్ బై సర్వింగ్ హిమ్ యాజ్ ఎ సర్వెంట్. ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. సో 3 డిఫరెంట్ ప్లేసెస్‌లో యేసుక్రీస్తు ప్రభువారు పొందినటువంటి శ్రమను గురించి మనం లాస్ట్ సెషన్‌లో యొక్క గెత్సెమనెలో ఆయన పొందినటువంటి ఎమోషనల్ సఫరింగ్, దాంట్లో ప్రాముఖ్యంగా ఏ విధంగా తండ్రి అయిన దేవుని చిత్తానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడో, సరెండర్డ్ లైఫ్ అనేది, ఒబీడియన్స్ అనేది క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యంగా శిష్యత్వానికి అది నాందిగా మొట్టమొదటి ప్రీ రిక్విజిట్‌గా మనం చూసాం. రెండవదిగా గబ్బాతా. గబ్బాతా ఏ విధముగా ఆయన ఆ యొక్క ట్రయల్ న్యాయపీఠం ఎదుట నిలబడి ఆయన భౌతికమైనటువంటి శ్రమని అనుభవించారు. అవి ఈరోజు మనం చూస్తాం. అండ్ దెన్ విల్ గో టు గొల్గోతా విచ్ హి బోర్ ద క్రాస్ యాస్ ఎ లాంబ్ దట్ ఈస్ సాక్రిఫైస్డ్. సో రెండవదిగా ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభువారు పొందినటువంటి మరొక శ్రమ, ఆయన యొక్క ప్యాషన్ ప్రాముఖ్యంగా అట్ ద ప్లేస్ ఆఫ్ గబ్బాతా. ఈ యొక్క మాటలు మనకి యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆ వర్డ్ మనము ఎక్స్‌క్లూజివ్‌గా గబ్బాతా అనే వర్డ్ మనం చూస్తాం. గబ్బాతా అన్న మాటకి పేవ్‌మెంట్ అని అర్థం. రాళ్లతో పరిచినటువంటి న్యాయపీఠం దగ్గరకొచ్చి పిలాతు కూర్చొని ఫైనల్ వర్డిక్ట్ అనేది యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇవ్వటం అనేది మనం చూస్తాం. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క గెత్సెమనే తోటలో ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆ సీక్వెన్స్ ఆఫ్ ట్రయల్స్ అనేవి చేశారు. ఒకసారి గనక ఆ ఆర్డర్ గనక మనం గనక చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటగా రిలీజియస్ కోర్ట్‌లో ప్రెజెంట్ చేయబడ్డారు. ద ట్రయల్, ద స్క్రిప్చర్ పోర్షన్ and the judge who was involved in the trial and the decision that was taken in the trial. ఈ విధంగా గనుక మనం ఒక టాబులర్ ఫామ్‌లో ఆ యొక్క ద ఆర్డర్ ఆఫ్ జీసస్ ట్రయల్స్ కనుక మనం గనుక చూసినట్లయితే ఫస్ట్ మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారిని అరెస్ట్ చేసిన తర్వాత అన్న దగ్గరికి తీసుకొని వస్తారు. ఈ అన్న ఎదుట అతన్ని మొదట యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కైపాకు మామ. కైపా అయినటువంటి ప్రధాన యాజకుడుకు మామ అయినటువంటి అన్న యొద్దకు ఆయన మొట్టమొదటిగా తీసుకొని వెళ్ళారు. అది రాత్రికి రాత్రే హుటాహుటిన ఆయన్ని ఆ యొక్క ఆల్మోస్ట్ టు ద ఎర్లీ అవర్స్, మేబీ ఎర్లీ మార్నింగ్ మన ఇండియన్ టైంలో చూస్తే మేబీ 2 అవర్స్ 3:00 ఆ టైంలో ఆయన్ని అరెస్ట్ చేసి ఆ యొక్క టైంలో కోర్ట్‌ని అరేంజ్ చేయటం అనేది ఊహించుదాం. రెండవదిగా గనుక మనం చూసినట్లయితే ఆయన్ని 24వ వచనంలో అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్లుగానే ప్రధాన యాజకుడైన కయపా యొద్దకు పంపెను. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కూడా ఆ విషయాలు మనం చూస్తాము. సో అన్న ఏం చేశాడంటే ఓకే, లెట్ us ప్రొసీడ్ అని దాన్ని ఆమోదించి ప్రధాన యాజకుడైనటువంటి కయపా యొద్దకు ఆయన్ని పంపించడం మనం చూస్తాం. అక్కడ ఎంతో విస్తారమైనటువంటి డిస్కషన్ జరుగుతది. ఆయన మీద అనేక రకాలైనటువంటి అబద్ధ సాక్ష్యాలు అనేక మంది చేత మోపుతారు. కానీ ఏది నిలబడదు. చివరకు ఒకడొచ్చి అంటాడు, "వీడు దేవాలయమును పడగొట్టి నేను 3 రోజుల్లో లేపుతానని చెప్పాడు. దేవదూషణ చేశాడు" అంటాడు. ఆ తర్వాత ఫైనల్‌గా కయప, ప్రధాన యాజకుడైనటువంటి కయప లేచి నిలవబడి, "నీవు దేవుని కుమారుడవా? దేవుని మీద ఆనపెట్టి నేను నిన్నడుగుతున్నాను. నువ్వు దేవుని కుమారుడవా?" అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క సైలెన్స్‌ని బ్రేక్ చేసి, "నీవన్నట్లే నేటి దినం నుండి మనుష్య కుమారుడు
తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండుట మీరు చూస్తారు అన్న మాట చెప్పగానే, మనుష్య కుమారుడు అనే వర్డ్ ఏదైతే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో దానియేలు చేత ప్రవచింపబడిన మెస్సయా, మెస్సయ్యకి ఇవ్వబడినటువంటి ఆ టైటిల్ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తాను తీసుకున్నారో, ప్రధాన యాజకుడు వెంటనే బట్టలు చింపుకొని ఇతడు దేవదూషణ చేశాడు. ఇంతకంటే మనకింకా ఏ విధమైనటువంటి ఆధారం అవసరం లేదు అని చెప్పి అతనికి మరణ శిక్ష విధించటానికి వారందరూ తీర్మానం చేయటం జరిగింది. సో, ఫైనల్‌గా ఇది సన్‌హెడ్రిన్. సన్‌హెద్రిన్ సభలో వారు నిలవబెట్టి దాన్ని కంక్లూడ్ చేస్తారు. లీగలైజ్ చేస్తారు. అది అది యోహాను సువార్తలో కూడా మనం చూస్తాము. వారు కైపా నుండి 28వ వచనము అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కూడా ఆల్‌మోస్ట్ ద సేమ్ వర్డ్స్ మనం చూస్తాం. అధికార అంటే రిలీజియస్ పార్లమెంట్. వారి అధికార మందిరంలోనికి తీసుకొని వెళ్లారు. అదే సన్‌హెడ్రిన్. ఆ సన్‌హెడ్రిన్‌లో వారు ఈ యొక్క డెత్ సెంటెన్స్ బికాస్ ఆఫ్ బ్లాస్ఫెమీ వారు దాన్ని లీగలైజ్ చేస్తారు. అంటే రిలీజియస్ కోర్ట్‌లో వాళ్ళేం చేశారంటే ఇతడు మరణ శిక్షకు అర్హుడు అని డిసైడ్ చేశారు. అయితే వీరు రాళ్ళు రువ్వి చంపటం మాత్రమే ఇక యూదా యొక్క ధర్మశాస్త్రం ప్రకారము అనుమతి ఉన్నది. కానీ సిలువ వేయటం అనేది యూదా యొక్క రిలీజియస్ కోర్ట్‌లో దాన్ని ఆమోదించటానికి గాని, ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ ధర్మశాస్త్రం ఒప్పుకోదు. కాబట్టి వీళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది పొలిటికల్ కోర్ట్‌లో ఎగ్జిక్యూట్ చేయడానికి వారు స్కీమ్ వేశారు. కాబట్టి ఫోర్త్‌లీ వాళ్ళేం చేశారంటే పిలాతు దగ్గరికి ఆయన తీసుకొని వెళ్ళటం మనం చూస్తాం. సో, కాబట్టి పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు పిలాతు ఇతని యందు నాకు ఏ దోషము కనపడలేదని 3 సార్లు రిపీటెడ్‌గా ఆ మాట సెలవివ్వటం మనం చూస్తాం. సో, ఇంట్రెస్టింగ్ ఏంటో తెలుసా? యోహాను ఆల్మోస్ట్ ఇక 18థ్ చాప్టర్‌లో ఉన్నటువంటి మాక్సిమం పోర్షన్ అండ్ 19థ్ చాప్టర్‌లో ఉన్నటువంటి కొంతవరకు కూడా పిలాతును గురించినటువంటి ఆ యొక్క పిలాతు ఇచ్చినటువంటి ఆ యొక్క ట్రయల్ 19థ్ అంతా కూడా మనం చూస్తాం. మచ్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ జాన్స్ లిటరేచర్ వాస్ డెడికేటెడ్ టు పైలట్. ఎందుకో తెలుసా? పిలాతు ఒక సిగ్నిఫికెంట్ రోల్ ఇక్కడ ప్లే చేస్తా ఉన్నాడు. ఒక కవర్డ్‌గా, ఒక ఇన్‌సెక్యూర్డ్ పర్సన్‌గా తన యొక్క అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన ఇన్నోసెంట్ అని తెలిసినా సరే ధైర్యముగా తీర్పు తీర్చలేని స్థితిలో ఆయన వారికి అప్పగించటం మనం చూస్తాం. అయితే ఆయన నజరేతు వాడని తెలిసినప్పుడు ఏదో ఒక విధంగా తప్పించుకుందామని అది నా యొక్క ప్రావిన్స్ కింద లేదు. మీరు హేరోద్ దగ్గరికి వెళ్ళండని హేరోద్ దగ్గరికి ఆయన పంపించడం మనం చూస్తాం. దట్ ఇస్ ద ఫిఫ్త్ ట్రయల్. హేరోద్ దగ్గరికి ఆయన పంపించినప్పుడు హేరోదు కూడా ఆయన దగ్గర నుంచి సూచక కార్యాలు చూడాలని ఆశపడ్డాడు. యేసు ప్రభువారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇట్ వాస్ సైలెన్స్ అగైన్. సైలెన్స్. తిరిగి మరలా ఆయన్ని పిలాతు దగ్గరికి పంపించడం మనం చూస్తాం. అండ్ సిక్స్త్‌లీ మరలా పిలాతు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన యందు ఏ యొక్క దోషము, కపటము లేదు అని చెప్పి యూదులకు భయపడి కైసరు మీద తన కైసరుకు తన మీద వారు ఫిర్యాదు చేస్తామని బ్లాక్‌మెయిల్ చేసిన దానికి భయపడి ఫైనల్లీ హి హ్యాండెడ్ ఓవర్ జీసస్ క్రైస్ట్ టు జ్యూస్. యేసుక్రీస్తు ప్రభుని యూదులకి అప్పగించాడు సిలువ వేయమని. సో, 3 రౌండ్స్ ఆఫ్ రిలీజియస్ ఆ యొక్క ట్రయల్స్ జరిగినాయి. 3 రౌండ్స్ ఆఫ్ పొలిటికల్ ఆ యొక్క ట్రయల్స్ జరిగినాయి. మచ్ ఆఫ్ ఈ యొక్క ట్రయల్‌లో ఆల్మోస్ట్ మిడ్‌నైట్ స్టార్ట్ అయినటువంటి యొక్క ట్రయల్ ఎర్లీ మార్నింగ్ ఆ యొక్క పిలాతు ఫైనల్‌గా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయుటకు యూదులకు అప్పగించటము మనం చూస్తాం. సో, ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా నైట్‌కి నైటే కోర్ట్‌ని అసెంబుల్ చేసి, నైట్‌కి నైటే ఏ విధమైనటువంటి సాక్ష్యాలను అడగకుండా, ఏ విధమైనటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ జరగకుండా తీర్పు తీర్చబడటం అనేది ఎంత అన్యాయపు తీర్పు అది. అలాంటి తీర్పు ప్రపంచ చరిత్రలో కేవలము ఒకే ఒక్కసారి జరిగింది. అది ప్రభువైన యేసుక్రీస్తు వారికి. అంతేకాదు ఈయన యందు ఏ విధమైనటువంటి గిల్ట్ నేను చూడలేదు. అయినా సరే ఇతన్ని సిలువ వేయండి. దట్ టూ శిలువ శిక్ష అనేది అతి క్రూరాతి క్రూరమైనటువంటి, భయంకరమైనటువంటి క్రిమినల్స్‌కి వేసేటటువంటి ఆ శిక్షను
యేసుక్రీస్తు ప్రభువారికి అమలు చేయడం జరిగింది. ఇక్కడ మనం ఏం చూస్తామంటే హి వాస్ సైలెంట్. హి వాస్ సైలెంట్. సో దిస్ ఈస్ వాట్ రిలీజియస్ హిపోక్రసీ అనేది అక్కడ ఎక్స్‌పోజ్ అవ్వటం మనం చూస్తాం. వాళ్ళు దేనిని బట్టి ఈయన మరణ శిక్ష పొందటానికి అర్హుడు అన్నారంటే, ఈయన దేవదూషణ చేస్తున్నాడు అనేటువంటి ఒకే ఒక నెపాన్ని తీసుకొని వచ్చి, నేను దేవుణ్ణి అని చెప్పినందుకు నువ్వు దేవదూషణ చేస్తున్నావు అని చెప్పటము ద బ్లాస్ఫమీ ఆఫ్ ఆల్ ద బ్లాస్ఫమీస్. వాట్ ఎ హిపోక్రసీ! వాట్ ఎ ఇగ్నోరెన్స్ ఇట్ వాస్. అందుకనే రోమీయులకు అపోస్తల కార్యములో పేతురు భక్తుడు అంటాడు, మీరు జీవాధిపతిని సిలువ వేశారు. ఆయన జీవాధిపతి అన్న విషయం మీకు తెలిసిన యెడల ఆయన్ని మీరు సిలువ వేసుండేవారు కాదు. మెస్సయ్యని వెతికారు. కానీ మనిషి రూపిగా ముందు నిలబడినటువంటి ఆ యొక్క మెస్సయ్యని మీరు కనుగొనలేకపోయారు. లేఖనాలను పరిశోధించారు. కానీ లేఖనాల్లో ఉన్నటువంటి క్రీస్తు ఆ వాక్యము శరీరధారిగా మన ముందు నివసించినప్పుడు ఆయన్ని మీరు గుర్తుపట్టలేదు. రిలీజియస్ హిపోక్రసీ ఏంటో తెలుసా? దే కాల్ ఇట్ ఈస్ బ్లాస్ఫమీ. ఇండీడ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ ద బ్లాస్ఫమీ ఆఫ్ ఆల్ ద బ్లాస్ఫమీస్. రెండవదిగా గనక మనం చూసినట్లయితే ఆ యొక్క పిలాతు అడుగుతున్నాడు. పిలాతు ఏమని అడుగుతున్నాడో చూడండి. నేను ఏమి చేయాలి? వాట్ షాల్ ఐ డు దెన్ విత్ జీసస్ హూ ఈస్ కాల్డ్ మెస్సయ్య? ఎక్కడన్నా మీరు విన్నారా? మీరేం చేయమంటే అది చేస్తాను. ఏం చేయాలో మీరు చెప్పండి అని ఏ జడ్జి అయినా సరే, ఇదిగో ఒక వ్యక్తిని అక్యూజ్ చేసి తీసుకొచ్చినటువంటి వాళ్ళని అడగటం అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా మీరు విన్నారా? వాట్ షాల్ ఐ డు దెన్? నేనేం చేయాలి మరి? నేనేం చేయాలి? ఏమి చేయాలో ఎరిగి కూడా ఏమి చేయాలి అని అడిగి, వాళ్ళు ఏమి అడిగితే ఏమి చేయమంటే అదే చేయడానికి అప్పగించినటువంటి ఒక పొలిటికల్ హిపోక్రసీని మనం చూస్తా ఉన్నాం. రిలీజియస్ హిపోక్రసీ అండ్ ద పొలిటికల్ హిపోక్రసీ. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హియర్ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెస్పాన్స్ మనము అబ్జర్వ్ చేయాలి. రెండవది, ఆ విధంగా నిలబడినటువంటి యేసుక్రీస్తు వైపు లోకంలో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి మతపరమైనటువంటి దాడి, రెండవది పొలిటికల్‌గా జరుగుతున్నటువంటి ఇక రెండిటిని మనం ఆలోచన చేసినట్లయితే, క్రైస్తవ సమాజం మీద కానీ, క్రైస్తవ సంఘము మీద కానీ, విశ్వాసుల మీద కానీ, ఈ రోజున ఇదే అటాక్ అనేది మనం చూస్తా ఉన్నాం. పొలిటికల్ అండ్ రిలీజియస్ అటాక్స్. సో, ఇక్కడ నుంచి మనము నేర్చుకునేటువంటి పాఠాలు ఏంటి? లెసన్స్ దట్ వి షుడ్ లెర్న్ ఫ్రమ్ గబ్బాతా. గబ్బాతాలో క్రీస్తు ప్రభువుని మనము చూసినప్పుడు, లోకము చుట్టూ ఉన్నటువంటి యొక్క పొలిటికల్ అండ్ రిలీజియస్ అథారిటీస్ వాళ్ళ యొక్క తీర్పులు, వారి యొక్క మాటలు, వారి యొక్క డిక్లరేషన్స్ మనం చూస్తా ఉన్నప్పుడు, ఈ యొక్క 21st సెంచరీలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క శరీరముగా పిలువబడుతున్నటువంటి ఆయన యొక్క సంఘము, ఆయన ప్రతినిధులుగా ఈ లోకంలో ఉన్నటువంటి మన యొక్క జీవితాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్‌ని మనం అబ్జర్వ్ చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో పిలాతు అన్నాడు ఆయన నిలబెట్టి, బిహోల్డ్ ద మ్యాన్ అన్నాడు. మన యొక్క బైబిల్‌లో తాటికాయ అంత అక్షరాలతో రాయబడినటువంటి ఒకే ఒక ఫ్రేజ్ ఏంటో తెలుసా? ఇదే. తెలుగు బైబిల్‌లోనైనా, ఇంగ్లీష్ బైబిల్‌లోనైనా గనక మనం చూసినట్లయితే చాలా పెద్ద ఫాంట్ తోటి ఆ మాటలు ప్రింట్ చేయబడటం మనం చూస్తాం. సర్కాస్టిక్‌గా చెప్పినటువంటి మాటలివి. పిలాతు అన్నాడు, ఇదిగో ఇతనిని బట్ట మీకు థ్రెట్ ఉందని మీరంటున్నారు. ఇతన్ని బట్ట రోమా ప్రభుత్వానికి థ్రెట్ ఉందంటున్నారు. ఇతడా ఇదిగో కైసరు ప్రభుత్వాన్ని కూలదోసేవాడు. నేను రాజును అని చెప్పుకొని వెర్రవీగిన వాడితడా. చూడండి ఎలాంటి దెబ్బలు తిని, ఏ విధముగా నిస్సహాయమైన స్థితిలో రక్తసిక్తమైన శరీరముతో ముండ్ల కిరీటమును ధరించి, ఇదిగో సురూపమైన సొగసైన లేనివాడిగా, మనుష్యులు చూడనల్లని వానిగా, వ్యసనాక్రాంతుడైన వాడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా, చేతగాని వాడిగా, ఇదిగో ఒక గొర్రె పిల్లలాగా మౌనముగా నిలబడి చేతులు కట్టుకొని నిలబడిన ఈ వ్యక్తిని గురించా మీరు నా దాకా తీసుకొచ్చారు. బిహోల్డ్ ద మ్యాన్ అని చెప్పినటువంటి ఆ యొక్క మాట. దో హి అట్టర్డ్ దోస్ వర్డ్స్ ఇన్ సర్కాసిజం, ఇన్ హ్యూమిలియేషన్, ఆ మాటలో మనకొక ఆత్మీయ పాఠాలు నిగూఢముగా దాగి ఉన్నాయి. పిలాతు అంటున్నాడు, ఆ మనుష్యుని చూడండి అంటున్నాడు. అతన్ని చూసి నేర్చుకోండి అంటున్నాడు. అక్కడ నిలబడినటువంటి గబ్బాతాలో
మౌనముగా ఇన్ సైలెన్స్ నిలబడినటువంటి ఆ యొక్క క్రీస్తు ప్రభువుని చూసినప్పుడు మనము ఏమి నేర్చుకుంటాం? మొట్టమొదటిగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7, 8 వచనాలు గనక మనం చదివినట్లయితే, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. లుక్ ఎట్ దట్ ఫ్రేజ్. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. సైలెన్స్. సమ్‌టైమ్స్ అన్యాయమైనటువంటి తీర్పు, దౌర్జన్యము, అన్యాయము, అక్రమము మన యొక్క జీవితాల్లో కూడా పార్ట్ ఆఫ్ ద క్రాస్ దట్ వి ఆల్సో నీడ్ టు బేర్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. అది మన వర్క్ ప్లేస్‌లో కావచ్చు, లేకపోతే సమాజంలో కావచ్చు, లేకపోతే ఈవెన్ అవర్ నైబర్‌హుడ్‌లో కావచ్చు, సమ్‌టైమ్స్ ఈవెన్ ఇన్ అవర్ ఓన్ ఫ్యామిలీస్‌లో కావచ్చు, దౌర్జన్యము అనేది. అంతేకాదు అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను. అన్యాయం అనేది, దౌర్జన్యం అనేది మనము ఈ లోకంలో ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అనేక సార్లు వి క్రై ఔట్. అయ్యో! నేనెందుకు ఇది అనుభవించాలి? నా దేవుడు ఏమయ్యాడు? ఎందుకు నన్ను దేవుడు ఈ స్థితికి వదిలేశాడు? ఈ నష్టాన్ని నేను పొందుకున్నానే. లేకపోతే ఇదిగో నాకు రావాల్సినటువంటి యొక్క ప్రమోషన్ కానీ, లేకపోతే క్రెడిట్స్ కానీ, నేను కష్టపడి చేసినటువంటి పనికి ఎవడో అన్యాయంగా ఆ క్రెడిట్ తీసుకుంటా ఉంటే నేనెందుకు మౌనంగా ఉండాలి? నేను వెళ్లి నా యొక్క నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటాను. నా మీద ఈ నెపము మోపబడింది. నేను వెళ్లి ఈ పనంతా నేనే చేశాను అని నేను రుజువు చేసుకుంటాను అని అనేక సార్లు మనము అనుకోనుండొచ్చు. టెంప్ట్ చేయబడి ఉండొచ్చు. లేకపోతే మనము ప్రయత్నం చేయడానికి అనేక సార్లు పురికొల్పబడి ఉండవచ్చు. కానీ యూదా గోత్రపు కొదమ సింహము అయినటువంటి ప్రభువు లాంబ్‌గా ఒక గొర్రె పిల్ల వలె అక్కడ మౌనముగా నిలబడటం అనేది మనం చూస్తాము. సమ్‌టైమ్స్ అవర్ సైలెన్స్, అవర్ సైలెన్స్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ మెనీ ప్రాబ్లమ్స్. యేసుక్రీస్తు ప్రభువారు వెరీ ఫ్యూ అకేషన్స్‌లో ఆయన నోరు తెరిచాడు. ఆయన డివినిటీని గురించి వాళ్ళు ప్రశ్నించినప్పుడు మాత్రమే. మిగిలినటువంటి అన్ని సందర్భాల్లో వాళ్ళ అక్యూజేషన్ కావచ్చు, వాళ్ళ వాళ్ళు మోపినటువంటి అబద్ధ సాక్ష్యాలు కావచ్చు, వారు ప్రతి దానికి ఆయన నోరు తెరిచి తను తాను డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయలేదు. సో, మొట్టమొదటిగా ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 11:29లో, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును కనుక ఇదిగో మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. లెర్న్ ఫ్రమ్ మీ. ఏమి నేర్చుకోమంటున్నాడయ్యా ఆయనంటే మీక్‌నెస్, సాత్వికము. మై డియర్ ఫ్రెండ్స్, మీక్‌నెస్ ఈస్ నాట్ ఎ వీక్‌నెస్. ఇట్స్ నాట్ వీక్‌నెస్. ఇట్ ఈస్ పవర్ అండర్ కంట్రోల్. A disciplined control of our emotions and temperaments. అధికారం ఉన్న, పవర్ ఉన్న, చేయగలిగి ఉన్న, ఒక మాట చెప్తే అన్నీ జరుగుతాయి. అయినా కానీ మోసెస్ మనం గనక చూస్తే ద మీకెస్ట్ పర్సన్‌గా దేవుని చేత సాక్ష్యము పొందినవాడు. హౌ మెనీ టైమ్స్ హి స్టూడ్ ఇన్ సైలెన్స్. తన సొంత సహోదరుడు, సహోదరి అతని మీద అన్యాయంగా తిరుగుబాటు చేసినప్పుడు, తన సొంత ప్రజలు వాళ్ళ మీదకి లేచినప్పుడు ఏ విధముగా మౌనముగా నిలబడి దేవుని వైపు చూడటం మనము చూస్తా ఉన్నాము. బాధింపబడినను నోరు తెరవలేదు. అతడు నోరు తెరవలేదు. నోరు తెరవలేదు. ఫస్ట్ అప్లికేషన్. సమ్‌టైమ్స్ ఇట్ ఈస్ బెటర్ నాట్ టు ఓపెన్ అవర్ మౌత్ థాన్ టు ఓపెన్. రెండవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వరకు అక్కడ మనం చూసినట్లయితే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి. పరలోకములో మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వముండిన ప్రవక్తలను హింసించిరి. లుక్ ఎట్ అగైన్ ద టీచింగ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధ చూడండి. తన శిష్యులతో ఆయన చెప్తున్నాడు. ఆయన కొండ మీద వచ్చి కూర్చున్నాడు. ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చాడు. నోరు తెరిచి ఆయన వారితో ఈ విధముగా బోధింపసాగెను.
నా నిమిత్తము జనులు మిమ్మును హింసించి నిందించినప్పుడు. ఒకవేళ నిందిస్తే అంటలేదు. దెర్ విల్ బి డెఫినెట్లీ ఎ టైమ్. నా నిమిత్తము నింద, నా నిమిత్తము హింస. లుక్ ఎట్ దట్ క్లాజ్ కండిషన్. నా నిమిత్తము, ఫర్ మై నేమ్స్ సేక్, ఫర్ మై నేమ్స్ సేక్. నా నిమిత్తము మీరు నిందించబడినప్పుడు, హింసించబడినప్పుడు, జనులు నా నిమిత్తము మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు, యు ఆర్ బ్లెస్సడ్. వాట్ ఎ పారాడైమ్ షిఫ్ట్ ఇట్ ఈస్. వాట్ ఎ కాంట్రాస్ట్ ఆఫ్ టీచింగ్ ఆర్ ఇన్సైట్స్. మన అండర్‌స్టాండింగ్స్ ఎలా ఉన్నాయి? ప్రభువారి యొక్క బోధ చూడండి ఇక్కడ. మన రియాక్షన్ కూడా ఎలా ఉండాలంటే, మన రెస్పాన్స్ ఏంటంటే, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇఫ్ యూ కాంట్ బేర్ ఈ నింద, ఈ హింస, ఈ చెడ్డ మాటలు నేను బేర్ చేయలేను ప్రభువా అంటే, నువ్వు ఫలము కూడా బేర్ చేయలేవు. ఇఫ్ యూ కాంట్ బేర్ హియర్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బేర్ దేర్. ఇక్కడ అన్యాయమును సహించకపోతే అక్కడ అధిక ఫలము దొరకదట. దట్స్ వాట్ ది ఇంప్లికేషన్ హియర్. అగైన్ ద కండిషన్. మన యొక్క అవిధేయతను బట్టి కాదు, మన పొరపాట్లను బట్టి కాదు, లేకపోతే మనం చేసినటువంటి ఆ యొక్క పనికిమాలిన పనులను బట్టి మన మీదకి హింస, నింద వచ్చినప్పుడు దాని గురించి కాదు ఇక్కడ ప్రభువు మాట్లాడుతుంది. నా నిమిత్తము మీరు క్రైస్తవునైనందుకు శ్రమ అనుభవిస్తారు, లుక్ డౌన్ చేయబడతారు, నిందిస్తారు, అనేకమైన మాటల చేత దూషిస్తారు, చెడ్డ మాటలు కూడా పలుకుతారు, సర్కాసిజం ఉంటది, హ్యూమిలియేషన్ ఉంటుంది. బట్ రిజాయిస్, బి గ్లాడ్, యువర్ ఫ్రూట్ ఇన్ హెవెన్ ఈస్ మోర్ గ్రేటర్. పరలోకములో మీ ఫలము అధికమగును. లుక్ అట్ ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అండ్ దెన్ అగైన్ ప్రభు అంటున్న మాటలు పేతురు పత్రికలో మనం చూసినట్లయితే, మొదటి పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి 21 వరకు కనుక మనం చూసినట్లయితే, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారిని గబ్బాతాలో మనం ఎలా చూస్తా ఉన్నాము? అన్యాయముగా శ్రమ పొందాడాయన. ఒక పెద్ద గుంజకు, ఒక మొద్దుకు ఆయన్ని 2 చేతులు స్ట్రెచ్ చేసి, వీపంతా కూడా విచ్చుకునేటట్లుగా స్ట్రెచ్ చేసి లాగి కట్టేసి, భయంకరమైనటువంటి ఆ రాణువ వారు తమ యొక్క కొరడాలు తీసుకొని వాటి చివరలో మెటల్స్‌తో కానీ, లేకపోతే ఈ యొక్క బోన్స్‌తో కానీ, లేకపోతే గ్లాసెస్‌తో కానీ ఉన్నటువంటి ఆ యొక్క పీసెస్‌ని ఆ లెదర్ థాంగ్స్‌కి యాడ్ చేస్తారు. బలంగా అవి ఆయన శరీరం మీద కొట్టినప్పుడు, ఒక పాము ఎలాగైతే చుట్టుకుంటుందో, ఒక తాడు ఎలాగైతే చుట్టుకుంటుందో వైర్‌లాగా ఆయన శరీరానికి ఆ కొరడా చుట్టుకొని గట్టిగా స్ట్రెచ్ అవుతది. అప్పుడది బలంగా లాగినప్పుడు అవి ఆయన శరీరంలోకి చీల్చుకుంటూ, అవి నాగలి ఎలాగైతే పొలాన్ని చీల్చివేస్తుందో ఆ విధంగా ఆయన శరీరం దున్నబడింది. ఆయన పొందిన మాటలు చూడండి. ఎంత అన్యాయముగా ఆయన మీద నెపములు మోపారు. అన్యాయపు సాక్ష్యములు, అబద్ధ సాక్ష్యాలు తీసుకొచ్చారు. ముండ్ల కిరీటము పెట్టి అక్కడ నిలవబెట్టారు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. నువ్వు రాజువా? నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించు. ఇదిగో సైనికులు వాడి పడేసినటువంటి ఆ ఎర్రని పర్పుల్ రోబ్‌ని ఆయనకు తగిలించి, ఓహ్! దిస్ ఈస్ అవర్ కింగ్. హెయిల్ ద కింగ్ అని ఆయన్ని అవహేళన చేశారు. అదే విషయాన్ని, అదే సంఘటనని రికాల్ చేస్తున్నాడు ఇక్కడ పీటర్. జ్ఞాపకం చేస్తున్నాడు. దూరం నుంచి వెంబడించిన ఇదిగో ఆ హోల్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అట్ గబ్బాతా, ఆ ఫిజికల్ సఫరింగ్, ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క ఫిజికల్ వేదనని చూసినటువంటి పేతురు భక్తుడు తన పత్రికలో ఈ విధంగా రాస్తా ఉన్నాడు. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందొచ్చు. దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినెడల అది హితమగును. అన్యాయంగా శ్రమ పొందొచ్చు. దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి
దుఃఖాన్ని సహించితేనంట అది హితము, యాక్సెప్టబుల్, గుడ్ అంటున్నాడు. అంటూ తనిచ్చే రీజనింగ్ చూడండి. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినడలా మీకు ఏమి ఘనము? నువ్వు తప్పు చేసి దెబ్బలు తింటే, దాన్ని నేను సహించాను, నేను భరించాను అని సాక్ష్యాలు చెప్తే ఏమి ఘనత ఉందయ్యా దాంట్లో? మేలు చేసి బాధ పడినప్పుడు మీరు సహించినలా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. షాకింగ్ కామెంట్ ఇన్ ద బైబిల్. ఇందుకు మీరు పిలువబడితిరి. ఫర్ టు దిస్ యూ హావ్ బీన్ కాల్డ్. ఫర్ టు దిస్, ఫర్ అంటు దిస్ దేనికై అంటే మేలు చేసి బాధపడడానికి, అన్యాయముగా శ్రమ పొందడానికి, ఆ దుఃఖాన్ని సహించి ఓర్చుకొని దేవుని ఎదుట ఘనమైనదిగా దాన్ని ఎంచటానికి మీరు పిలువబడితిరి. దేవుని పిలుపు గురించి అనేక సార్లు మనము వీఆర్ కాల్డ్ ఫర్ దిస్, వీఆర్ కాల్డ్ ఫర్ దాట్ అని అనేకమైన మాట్లాడుకుంటాం. కానీ ఇది ఎప్పుడన్నా మనం మాట్లాడుకున్నామా? అన్యాయంగా శ్రమ పొందడానికి మనం పిలువబడ్డాము. మేలు చేసి బాధ అనిపించి సహించటానికి మనము పిలువబడ్డామని ఆ మాట చెప్పి అక్కడితో ఆగిపోతే దానికి వెయిటేజ్ లేదు. ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క శ్రమను, అన్యాయపు శ్రమను ఆయన ఎగ్జాంపుల్‌గా తీసుకొస్తున్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రైస్ట్ ఆల్సో సఫర్డ్ ఫర్ యూ, లీవింగ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ దట్ యూ షుడ్ ఫాలో ఇన్ హిస్ ఫుట్‌స్టెప్స్. మీరు యాస్ ఎ డిసైపుల్స్ మేము నడుచుకుంటున్నాము అపోస్తలుగా. ఆయన అడుగు జాడల యందు నడుచుకుంటున్నాము. చూడండి మా జీవితాల్ని దగ్గరగా వచ్చి చూడండి. పౌలు భక్తుడు అదే అంటున్నాడు. ఇదిగో నేను అన్యాయముగా ఏ విధంగా శ్రమ పొందుతా ఉన్నాను. వధకు తేబడిన గొర్రె పిల్లవలే మేమందరము కూడా మా ప్రభువుని పోలి మేము నడుచుకుంటున్నాము. మీరు కూడా మమ్మల్ని పోలి నడుచుకోండి. ఫాలో మీ యాజ్ ఐ ఫాలోడ్ జీసస్ క్రైస్ట్. ఏమి వెంబడించాడయ్యా పౌలు భక్తుడు? ఏమి వెంబడించాడు పేతురు అయ్యా అంటే, ఇదిగో ఈ లోకములో వి ఆర్ కాల్డ్ టు సఫర్ అన్‌జస్ట్‌లీ. This is something that we need to understand today. And this is his call. ఆయన పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టుబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొని. దాట్స్ ద సొల్యూషన్. న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు ఉన్నాడు. ఆయన సమస్తాన్ని చూస్తా ఉన్నాడు. క్రైస్ట్ యొక్క సఫరింగ్ ఈస్ నాట్ ఓన్లీ ద థింగ్. దెర్ ఇస్ గ్లోరీ ఆఫ్టర్ ద సఫరింగ్. యేసుక్రీస్తు ప్రభువు కేవలము శ్రమపడి సిలువ వేయబడి సమాధిలోనే లేడండి. శ్రమల తర్వాత మహిమ ఉంది. దేవుడి హెచ్చింపు ఉంది. ముండ్ల కిరీటముతో ఆగిపోలేదు. ఆయన మహిమ కిరీటముతో ఉంది. సిలువతో ఆగిపోలేదు. ఆయన తీసుకెళ్లి దేవుడి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అవమానముతో ఆగిపోలేదు. ఆయనకి అత్యధికమైన మహిమను, ఆనర్ అండ్ గ్లోరీని తండ్రి అయిన దేవుడు ఆయనకు ఆపాదించాడు. కాబట్టి ఏమంటాడు తెలుసా? ఫాలో మీ. ఇదిగో నేను తీరుస్తాను. వెంజన్స్ ఈజ్ మైన్. గివ్ రూమ్ టు గాడ్ టు వెంజన్స్. ఆయన తీర్పు తీరుస్తాడు, మనము కాదు. ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్ యాస్ అ కేస్ స్టడీ. యోసేపు యొక్క జీవితాన్ని ఒకసారి ఆలోచించేయండి. తన యొక్క బాల్య దినముల నుంచి ఏ విధంగా అన్‌జస్ట్ సఫరింగ్ అనేది తన యొక్క లైఫ్‌లో ఫేస్ చేశాడు. తన అన్నల దగ్గర నుంచి వచ్చిన యొక్క సఫరింగ్ చూడండి. ఏమి ఏ విధమైనటువంటి కీడు చేయకుండానే తనను ఆల్మోస్ట్ చంపేంత పని చేశారు అన్నలు. సహించాడు. గుంటలో పడేశారు. ఆ తర్వాత గుంటలో నుంచి తీసి అమ్మేశారు బానిసగా. ఎళ్లి బానిస మార్కెట్‌లో ఒక కట్టు బానిసలాగా, బాండ్ స్లేవ్ లాగా స్లేవ్ మార్కెట్‌లోకెళ్ళి నుంచున్నాడండి. ద డార్లింగ్ ఆఫ్ ద ఫాదర్ జేకబ్ నౌ ఈస్ ఇన్ ద స్లేవ్ మార్కెట్. ఎవడో వచ్చాడు, పోతీఫర్ కొనుక్కొనెళ్ళాడు. అక్కడ నీతి, న్యాయం, యథార్థముగా తన పనిని తను చేసుకొని వెళ్తూ ఉంటే భయంకరమైన శోధన వచ్చింది. అగైన్ అన్యాయముగా తన మీద నెపములు మోపబడ్డాయి. ఈసారి తన క్యారెక్టర్ మీద
తన టెస్టిమనీ మీద ఒక భయంకరమైనటువంటి ఆ యొక్క నెపము మోపబడి, ఆ రోజు ఆయన గగ్గోలు పెట్టలా, అరవలా, కేకలు వేయలా. తన నిర్దోషత్వాన్ని రుజువు చేసుకోవడానికి ఆళ్ళ కాళ్ళ మీద, ఈళ్ళ కాళ్ళ మీద పడలా. వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద, వీళ్ళ దయాదాక్షిణ్యాల మీద బ్రతకలా. నేననుకుంటాను, యేసు ప్రభులాగా జస్ట్ దిస్ జోసెఫ్ లైక్ దట్ జీసస్ మౌనంగా నిలబడి దేవుని వైపు చూస్తా ఉన్నాడేమో. తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో అగైన్ తను చాలా ఆహ్, తన యొక్క నిర్దోషత్వాన్ని బట్టి అక్కడ చాలా చక్కగా వర్క్ చేసుకుంటా ఉన్నాడు. ఈలోపు ఇద్దరొచ్చారు. వాళ్ళకి హెల్ప్ చేశాడు. నాకు కొంచెం హెల్ప్ చేయండన్నాడు. వాళ్ళు మర్చిపోయారు. దట్స్ ఆల్. జోసెఫ్ హి వాస్ జస్ట్ సైలెంట్. ఆల్‌మోస్ట్, ఆల్‌మోస్ట్ 11 to 13 years he was in the jail. పిట్ పేరెంట్స్ దగ్గర నుంచి పిట్‌కెళ్ళాడు. పిట్ నుంచి పోతిఫర్ ఇంటికెళ్ళాడు. పోతిఫర్ ఇంటి నుంచి ప్రిజన్‌కెళ్ళాడు. ఆల్‌మోస్ట్ తన యొక్క జీవితంలో ఒక 17 ఇయర్స్ ఏజ్ నుంచి 30 ఇయర్స్ ఏజ్ వరకు 13 ఇయర్స్ ఆఫ్ సఫరింగ్. 13 ఇయర్స్ ఆఫ్ డార్క్ పీరియడ్ సహించాడు. ఓర్చుకున్నాడు. దేవుని వైపు చూశాడు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. తనను తాను అప్పగించుకున్నాడు. హెబ్రీ పత్రికలో ఆ గ్రంథకర్త 12వ అధ్యాయం అంటాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన సంతోషం కొరకై అవమానమును సహించి, సిలువను సహించి, అవమానాన్ని, అన్యాయాన్ని ఓర్చుకున్నాడు. ఎందుకంటే ఆయన ముందు ఒక మహిమ ఉన్నది. ఆ మహిమ ఏంటో కాదు. ఆయన సిలువ ద్వారా, ఇదిగో ఆయన శ్రమల ద్వారా మనకి స్వస్థత. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. By the flogging and the scourging of the Lord Jesus Christ, we have been healed both physically, mentally, above all, spiritually. అది ఆయన ముందే చూశాడు కాబట్టి ఆయన మౌనముగా నిలబడ్డాడు. My dear friends, this is a solemn character of a believer, a matured character of a believer, like our Lord Jesus Christ. ఈ లోకములో బోత్ పొలిటికల్లీ అండ్ బోత్ రిలీజియస్లీ అనేక సార్లు అన్యాయమైనటువంటి శ్రమ, అన్యాయమైనటువంటి ఆ యొక్క తీర్పులనేవి మనము ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మౌనంగా నిలబడి ఆయన వైపు మనం చూడగలమా? దట్స్ వై ముందు ముండ్ల కిరీటం, తర్వాతనే మహిమ కిరీటం. ముందు ముండ్ల కిరీటం, ఆ తర్వాతనే మహిమ కిరీటం. నో క్రాస్, నో క్రౌన్. ఇదిగో ఇక్కడ ముండ్ల కిరీటము లేకుండా మహిమ కిరీటము లేదు. ఆ ముండ్ల కిరీటం అనేది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. బిగినింగ్‌లో బ్రదర్ తిమోతి రిమైండెడ్ a verse from Galatians. పౌలు భక్తుడు అంటున్నాడు, నా శరీరమందు క్రీస్తు యొక్క ముద్రలు, ద మార్క్స్ ఆఫ్ క్రైస్ట్ ఐ యామ్ బేరింగ్ ఇన్ మై బాడీ. ఏంటండి ఆ ముద్రలు? ఇదిగో క్రీస్తు కొరకు, క్రీస్తు నామము కొరకు అన్యాయముగా నేను శ్రమ పొందుతున్నప్పుడు, ఇదిగో ఫిజికల్‌గా సఫరింగ్ ఫేస్ చేశాడు. ఎమోషనల్‌గా సఫరింగ్ ఫేస్ చేశాడు. స్పిరిచువల్‌గా కూడా ఎంతో అపోజిషన్, సేటనిక్ అటాక్‌ని తన జీవితంలో ఫేస్ చేశాడు. అండ్ దిస్ పార్ట్ ఆఫ్ గబ్బాతా ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ బిలీవర్స్ లైఫ్. అండ్ వీ హావ్ అవర్ ఓన్ పోర్షన్ అండ్ షేర్ ఆఫ్ దిస్ గబ్బాతా సఫరింగ్. ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ. కెన్ వి సే, ఇదిగో ఆ ముద్రలు నా శరీరంలో కూడా ఉన్నాయి. I also bore it in order to bear much fruit and greater fruit in heaven. ఆ ముద్రలు ధరించిన వాడిగా ద గ్లాడియేటర్స్ ఫైట్స్‌లో గనక మనం చూస్తేనట, ఆ గ్లాడియేటర్ యొక్క బాడీ అంతా కూడా వారు పోరాడినటువంటి ఆ పోరాటాలకి ముద్రలు కనిపిస్తాయట. భయంకరమైనటువంటి ఆ సోర్డ్స్ తోటి కట్ అయిపోయి లోతైన గాయాలు, మానినటువంటి గాయాల యొక్క హీలింగ్ అయినటువంటి ఆ యొక్క వూండ్స్ యొక్క మార్క్స్ కనిపిస్తాయట.
వారు చాలా ఆజానుబాహువులుగా అట్లా నిలబడినప్పుడట, వాళ్ళ యొక్క మాస్టర్ దగ్గర ఎవరైతే తనని గ్లాడియేటర్‌గా ఎంచుకొని, ఎవరి పక్షంగా అయితే పోరాడడానికి ఆ గ్లాడియేటర్‌ని అక్కడ నిలవబెడతాడో, అతని పక్కన కత్తిని ఇట్లా చేయి పట్టుకొని అతడు నిలబడినప్పుడట, ఆ మాస్టర్ తన యొక్క ఒంటి మీద ఇట్లా చేయేస్తాడట. ఆ చేయి వేసినప్పుడు ఆ ముద్రలు కనపడతాయి. ఆ ముద్రలు ఏవో కాదు, నేను నీ పక్షముగా పోరాడి, నేను గెలుచటం ద్వారా నిన్ను మహిమపరచటానికి, ఇదిగో నా శరీరంలో నేను పొందిన ఈ ముద్రలు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఆయన శరీరంలో గాయాలు ఇంకా ఆ ముద్రలు అలాగే ఉన్నాయి. ఆయన వధించబడినట్లుండిన గొర్రెపిల్ల అని యోహాను ప్రకటన గ్రంథంలో చూసాడు. స్టిల్ ద మార్క్స్ ఆర్ దేర్ ఫర్ ద లాంబ్ ఆఫ్ గాడ్. ఆయన వెంబడించినటువంటి మన యొక్క జీవితంలో ప్రభువు కొరకు నేను ఈ అవమానం పొందాను. ప్రభువు కొరకు నేను ఈ శ్రమ పొందాను. ఆయన నామము కొరకు నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవడానికి అన్‌కాంప్రమైజ్డ్ లైఫ్ నేను జీవించటానికి ఇక్కడ నేను సైలెంట్‌గా నేను నిలబడ్డాను. ఇదిగో ఇది నేను పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాను. ఇది నేను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాను. ఈ నష్టాన్ని నేను పొందుకున్నాను. అవే నా శరీరములో నా ప్రభువు కొరకు నేను భరిస్తున్న ముద్రలు అని చెప్పగలవా? If there is no share of Gabbatha in our lives, there is no share of glory in heaven, my dear friends. ఆయన పోలి జీవించిన భక్తులున్నారు. మనము కూడా ఆ విధంగా నడుచుకొనుటకు ప్రభు సహాయము చేయునుగాక. లెట్స్ ప్రే.